వెల్కమ్ టు J6 న్యూస్ మీడియా. ఆడబిడ్డలు రైతులకు ఇచ్చిన హామీలపై మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నిస్తే తమ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారని, తనతో పాటు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మంత్రిని ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని, అనగా గంటల్లోనే కేసులు నమోదు చేశారని, ఇది ప్రజాపాలన, పోలీసు పాలన అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ 16 నెలల పాలనను చూస్తుంటే ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో పోలీస్ పాలన, రాక్షస పాలన నడుస్తుందని అన్నారు. 3 రోజుల క్రితం భీమ్గల్లో మంత్రి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజలకు మీరిచ్చే హామీలను అడిగే బాధ్యత ఎమ్మెల్యేగా తనపై ఉందని, ఆడబిడ్డలకు తులం బంగారం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారని అన్నారు. కీప్ వాచింగ్ యువర్ J6 న్యూస్ మీడియా. ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొడవలు చేసి నన్ను డౌన్ అని నా మీదకి వచ్చినారు. అయినా సరే నేను అన్ని విషయాలు కూడా జూపల్లి కృష్ణారావు మంత్రి గారిని అడిగాను. ప్రజలు ఏవైతే వాళ్ళు ఇస్తామన్నారో హామీలన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి అడిగాను. దానికి సాక్ష్యం ఆ మీటింగ్కి వచ్చిన దాదాపు 800 మంది నా ఆడబిడ్డలు సాక్ష్యం. అక్క చెల్లెలందరూ కూడా చూసారు నేను అడిగింది. సరే అడిగేటప్పుడు వాళ్ళు లోపల గొడవ చేసినారు. నేను సరే సర్దుకపోయాను. కానీ బయట చూడండి మీరు, బయట ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు ఇక్కడ ఇగో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బయట వాళ్ళు నన్ను డౌన్ అంటున్నారు. నన్ను కేసీఆర్ని డౌన్ అంటున్నారు. వాళ్ళు ఫ్రీ ఉన్నారు. ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి అడ్డం లేరు. మీరు చూడండి, ఏ పోలీసు అయినా కూడా వాళ్ళకి అడ్డం లేడు. ఫ్రీగా ఉన్నారు. జై కాంగ్రెస్ అంటున్నారు, నన్ను డౌన్ అంటున్నారు. అదే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాపం ప్లకార్డులు పెట్టుకున్నారు, తులం బంగారం ఇవ్వమని. అవన్నీ గుంజుకున్నారు. మొత్తం పోలీసు అడ్డున్నారు వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకేమో ఫ్రీ వదిలేసారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మొత్తం పోలీసు అడ్డంగా నిలబడ్డారు. పోనీ నిలబడ్డారు కదా అని అనుకుంటే ఇమీడియట్గా